సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎంత చూపెట్టినా గానీ మీకు విజువల్స్ అన్ని ఇదే రేంజ్ లో ఉంటాయి. ఏంటి, జనాలు పడుతున్న ప్రాబ్లమ్స్ మామూలు కాదు. ఏంటి, ఇంకా నైట్ అయితే గనక చాలా పెరిగిపోద్ది అనమాట ఇలాంటి టెన్షన్. అందుకని ఫస్ట్ ఫ్లోర్స్ లో ఉండమాకండి దయచేసి. ఫస్ట్ ఫ్లోర్ లో లేకోకుండా ఖచ్చితంగా ఏం చేస్తారంటే సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళిపోవాలి. సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళిపోయేలా ఉండాలి. సో సెకండ్ ఫ్లోర్ కష్టం పరిస్థితి, గొడవ ఉంది ఇక్కడ. రకంగా జనాలు ఇబ్బంది పడుతున్నారు, మామూలు కాదు. వానకి ఇలాగా మామూలు టెన్షన్ కాదు, పరిస్థితి దారుణం. అది ఫ్రెండ్స్, సింగిల్ ఫ్లోర్ ఉండే వాళ్ళు అయితే ఖచ్చితంగా డ్యూయల్ ఫ్లోర్ కి వెళ్ళిపోండి. డబల్ ఫ్లోర్ కి కింద ఉండడానికి కిచ్చి పరిస్థితిలో ట్రై చేయమాకండి. అలాగే మేడ పై కూడా ఉండమాకండి, మేడ పైన కూడా. ఎందుకంటే చీకటి అయిన తర్వాత ఎవరు కూడా రక్షించడానికి రాకపోవచ్చు. ఎందుకంటే పైన డాబా ఇప్పుడు ఆల్రెడీ సగం ఇల్లులు మునిగిపోయినాయి అన్నమాట ఆల్రెడీ. ఏంటి, అలా అనేసి ఇంటి పైన ఉందాంలే అనుకుంటారేమో. రెండో అంతస్తుకి వెళ్ళేలాగా ఉండాలి, అలా చూసుకోండి. ఎందుకైనా మంచిది. ఎవరు హెల్ప్ చేయరు, ఇక్కడ జనాలు వెళ్తున్నారు మామూలుగా. చూడండి పరిస్థితి దారుణం, అలా ఉంది. పల్లెటూరులో వాగులు వంకల్లో వెళ్ళినట్టుగా వెళ్తున్నారు, చూడాలి.